నందమూరి అందగాడి ఎన్టీఆర్, జానపద బ్రహ్మ విఠలాచార్య కాంబినేషన్ లో వచ్చిన 4వ సినిమా అగ్గి బరాట. రాజశ్రీ హీరోయిన్. విఠలాచార్య చాలా సినిమాల్లో రాజనాలే విలన్, కానీ అగ్గి బరాట సినిమాలో మాత్రం తమిళ నటుడు రామదాసు విలన్ గా నటించారు. ఆయనకు ఇదే తొలి సినిమా. బాలకృష్ణ, వాణిశ్రీ హాస్య జంటగా నటించారు. అగ్గి బరాట చిత్రంతోనే విజయ కృష్ణమూర్తిని సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు విఠలాచార్య. సినిమాలో 9 పాటలు ఉంటే 6 పాటలు నారాయణ రెడ్డి రాయడం విశేషం. మిగిలిన పాటలను కొసరాజు, జీకే మూర్తి రాశారు. పాటల్లో చిరు నవ్వులోని హాయి, మబ్బులు తొలగెనులే, మనసులు వెలిగెనులే, ఎందుకు కలిగెను పాటలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మద్రాసులోని వాహిని స్టూడియోలో సెట్స్ వేసి అధిక భాగం చిత్రాన్ని అక్కడే తీశారు. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా నటించిన వాణిశ్రీ కీలకంగా కనిపిస్తారు. అప్పటికి ఆవిడ హీరోయిన్ కాలేదు. చిన్న చిన్న వేషాలు, హాస్య పాత్రలు చేసే రోజులవి. లక్కీగా ఆవిడకు అగ్గి బరాట చిత్రంలో 4 పాటలు ఉన్నాయి. ఓ మారెమ్మ, మాంకాలమ్మ, సోమాలమ్మ పాటలు ఎన్టీఆర్ తో కలిసి వాణిశ్రీ చిందులు వేస్తారు. ఈ హాస్య నటి భవిష్యత్తులో అగ్ర కథానాయకిగా ఎదిగి పరిశ్రమను శాసిస్తుందని ఆనాడు ఎవరు ఊహించి ఉండరు. ఇక ఎన్టీఆర్ జానపదం అంటే చెప్పేదే ఉంది. కత్తి ఫైట్స్, మారు వేషాలు తప్పనిసరి. అగ్గి బరాటాలో ఎన్టీఆర్ 2 చేతులతో కత్తులు పట్టుకుని చేసే ఫైట్స్ చూసి థియేటర్స్ లో ప్రేక్షక జనం ఆనందంతో ఊగిపోయారు. సినిమాలో ఒక సందర్భంలో హీరోయిన్ రాజశ్రీ వాణిశ్రీతో అంటారు, జాతికి, జన్మభూమికి ఇవన్నీ తెచ్చే మీలాంటి మహావీరుడు దేనికైనా అర్హుడే అని. రచయిత జి కృష్ణమూర్తి రాసిన ఈ డైలాగు సరిగ్గా 17 ఏళ్ల తర్వాత నిజం కావడం గమనార్హం. 1966 జూన్ 2న విడుదలైన అగ్గి బరాట చిత్రం 3 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.